కడపలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు బీజేపీ నేత సీఎం రమేష్ నాయుడు. కడప జిల్లాలో ఉన్న సంపాదన దోచుకోవటానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మంగంపేట బైరాటీస్ మీద వైసీపీ కన్నుపడిందన్నారు. అలాంటి బైరాటీస్ గన్లను విక్రమ్ అనే వ్యక్తికి ఇచ్చేందుకు మంతనాలు జరిగాయన్నారు. టెండర్ అంతా గోప్యంగా ఉంచారని, దీనిపై లీగల్ గా కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు సీఎం రమేష్ నాయుడు. ముఖ్యంగా కడపకు ఈరోజు వచ్చి ఈ ప్రెస్ పెట్టాల్సిన కారణం కూడా మంగంపేట బరైటీస్. మామూలుగా ఆ బరైటీస్ ప్రపంచంలోనే చాలా విలువైన బరైటీ, మన ఇండియాలో కూడా ఎక్కడ లేదు. ప్రపంచాలని కొన్ని చోట్ల దొరికే దాంట్లో అరుదైన మనం బరైటీస్. అటువంటి బరైటీస్ మామూలుగా ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 నెలలకు ఒకసారి ధరలు మారుతూ ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి ఇక్కడ ఏపీఎంసీ గత కొన్ని సంవత్సరాలుగా 3 నెలలకు ఒకసారి టెండర్ పెట్టడము, మార్కెట్ రేట్ని బట్టి రిలీజ్ చేస్తూ వస్తారు. ఇప్పుడు దాని మీద కన్నుపడి రేపు ప్రభుత్వంలో ఉంటావో లేదో తెలియదు, నువ్వు తప్పకుండా 100% ఇంటికి వెళ్తావు. 5 సంవత్సరాలు బరైటీస్ని అమ్మేదానికి ఒకరికే టైలర్ మేడ్ చేసుకున్నారు. ఎవరికైతే ఇవ్వాలనుకునే ఒక విక్రమ్ అనే అతనికి ఇవ్వాలనుకొని 5 సంవత్సరాలు ఆ టెండర్ కండిషన్స్ అంతా గోప్యంగా ఉంచి 90 కోట్ల రూపాయలు ఈఎండి కట్టాలని నగదు రూపంలో, బ్యాంక్ గ్యారెంటీ కూడా కాదు. అంటే కేవలం ఈ దోపిడీ. దీని మీద లీగల్గా కోర్టుకు వెళ్తాం. దీన్ని ఈ ఎలక్షన్లో చేసేదానికి లేదు. ఇంతకుముందు పద్ధతి ప్రకారం 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి అట్లా పెట్టాల్సిందే అని చెప్పేసి ప్రజల సొమ్మును కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని గురించి ఎంత దూరమైనా లీగల్గా కోర్టుకు వెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నాము. కొల్ల కొట్టుకునేది చాలక మీకు నిజంగా చీమును ఎత్తురు అనేది ఏమీ లేదు. కేవలం డబ్బు 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 డబ్బు. నిన్న తెలంగాణ ఎలక్షన్లో కూడా చూసాం. డబ్బులు పెడితే ప్రజలు ఓట్లేలా, మంచి చేస్తేనే ఓట్లు వేశారు. డబ్బులు పెట్టిన పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఓటుకు 4,000, 5,000 పంచిన నాయకులు కూడా అక్కడ ఓడిపోయారు. మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఏదైతే కామారెడ్డి